గురుగారు త్రిలోక సంచారిగా, లోకోపకారిగా నారద మహర్షి గౌరవ మర్యాదలను సంపాదించుకున్నారు. అయితే పురాణాలలో నారద మహర్షికి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని ఎలా విశ్లేషించుకోవాలి మనం? నారదుడు అన్నప్పుడు శ్రీరామాయణాన్ని మనం స్మరించుకోక తప్పదు. శ్రీరామాయణంలో మొట్టమొదటి శ్లోకమే నారద స్మరణతో ఆరంభమవుతుంది. స్వామిని స్మరిస్తూ శ్రీరామాయణాన్ని వాల్మీకి మహర్షి ప్రారంభం చేశారు. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం. నిరంతరం తపస్సు చేసేటటువంటి మహానుభావుడు నారదుడు. నారములు అంటే నీళ్లు. ఆపో నారా ఇది ప్రోక్త ఆపో వై నరసూనవః అని శ్రీ భాగవతం వివరిస్తుంది. నీటిలో ఉండేటటువంటి ప్రాణశక్తి నారాయణుడు, నీటితో జీవించేటటువంటి శక్తి నరుడు. ఈ రెండింటి మధ్య అనుబంధం నారదుడు. మనమందరం పాటించేటటువంటి సత్యనారాయణ వ్రతం, స్కాంద పురాణం, రేవాఖండం అని చెప్పుకునేటటువంటి కథలో కూడా ఏకదా నారదో యోగి పరానుగ్రహకాంక్షయ, ఆ నారదుడు లోకానుగ్రహం కోరిన వాడే సకల లోకాలు తిరుగుతూ అంటూ ప్రారంభం అవుతుంది. వేదం ప్రకారం, సనాతన పురాణాల ప్రకారం, భారతీయ విశ్వాసాల ప్రకారం నారదుడు కలహ భోజనుడు కాడు. లోకానికి క్షేమం చేసేటటువంటి మహనీయుడు. మొట్టమొదటి వార్తా విలేకరి నారదుడే అని కూడా ఆధునికులు కాస్త వేళాకోళంగా చెప్పినప్పటికీ, ఏ విలేకరి అయినా లోకానికి ప్రయోజనం కలిగించే వార్తనే అందిస్తాడు. ఈ వార్త వలన లోకానికి మేలు కలుగుతుంది అని నిర్ణయం చేసిన వారు నారదుల వారు. కళాపూర్ణోదయం అనే కావ్యంలో పింగళి సూరనామాచ్యుల వారు ఒక చిత్రమైన చమత్కారం చేస్తూ నారదుల వారికి కూడా అసూయ కలుగుతుంది. నేనే నారద స్వరూపం, నేనే నారాయణ భక్తి గలవాడను, నా వద్దే మహతి ఉన్నది, నేనే అద్భుతమైన గాన శక్తి గలవాడిని. ఈ లోపం పోగొట్టడం కోసం తుంబురుడు, అతడు కూడా గానకళా విశారదుడు, అతడి వద్ద ఒక వీణ కళావతి, ఆ వీణ పేరు. ఇలాంటి ఒక చమత్కారమైన సన్నివేశాన్ని కళాపూర్ణోదయం అనే కావ్యంలో పింగళి సురనామాచులు కల్పించి ఉన్నారు. తుంబురుడు అతడి వీణ కళావతి, నారదుడు వారి వీణ మహతి, సరస్వతీదేవి ఆ వీణ పేరు కచ్చపి. ఇలా చెప్పుకున్న నేపథ్యంలో నారదుల వారి స్మరణ ఎలాంటిది అంటే, మనకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించే కథ అవుతుంది. శాస్త్రం ప్రకారంగా నారదుడి వర్ణన ఈనాడు మనం చూచేటటువంటి రూపంలో లేదు అన్నట్టు, ఈ నారదుడి సంతానమే ప్రభవ, విభవ, శుకుల, ప్రమోదోత అనే 60 సంవత్సరాల పేర్లు అని కూడా పురాణం చెబుతుంది.